అవుతే బాగుంటుంది అన్నది. అండ్ మేడంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, సో బయట అంత పొలిటికల్ అంత హుందాగా అంత కొద్దిగా రెబల్గా కనపడతారు కదా, మళ్ళీ షూటింగ్ స్పాట్కి వస్తే ఎంత స్వీట్గా ఉంటారంటే వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ డిసిప్లిన్. డైరెక్టర్స్కి ఆ కంఫర్ట్ ఇస్తారు. సో మరి అంటే అది అంటే స్విచ్ అవటం కూడా చాలా గొప్ప విషయం. సో ఒప్పుకునేంత వరకే అంతే, దిగాక అసలు వెరీ స్వీట్. ఎందుకంటే అండి మేము ఆల్మోస్ట్ క్లైమాక్స్ అంటే వి డిడ్ 18 nights. అబ్బా 18 nights చేసాం. మీరు నమ్మరండి, నాట్ ఈవెన్ అ సింగిల్ డే దే వాస్ అ కంప్లైంట్ ఆర్ ఎనీవన్ లైక్ ఇవాళ నేను తొందరగా వెళ్ళిపోతాను, అక్కడేదో రియాక్షన్ పడతాను కదా, లెట్ మీ డూ. అసలు ఏమి లేదండి. ప్యాకప్ చెప్పినప్పుడే వెళ్ళేవారు. కొన్ని రోజులు నిజంగా మాకే బాధ వేసింది. లిటరలీ ఐ థింక్ 2 or 3 days పాపం ఆవిడకి మేము షార్ట్, సో జనరల్గా 6 o'clock ఉంటుంది కదండి, లిటరలీ 12 o'clock పిలిచేవాళ్ళం. అసలు అంటే అండి, ఈరోజు మీ డేట్, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫిల్మ్, సో ఐఎమ్ సో డెడికేటెడ్, లైక్ ఐ విల్ డూ దట్. మీరు నన్ను లైక్ 6 o'clock పిలిచారా, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు, చాలా ఉంటాయండి. మేము ఫేస్ ఇట్, ఏంటంటే కూర్చోబెట్టారు పిలిచి అని ఉంటాయి మాకు. బట్ అలాంటిది ఏమీ లేకుండా 12 o'clock పిలిచిన చిన్న నవ్వుతూ వచ్చి, ఏం బాబు ఎలా జరిగింది షూటింగ్, అమ్మ సారీ భలేవాడు, సారీ ఎందుకు చెప్తావు, కమన్ చేద్దాం. సో క్రికెట్లో జనరేషన్ గోల్డ్ అంటున్నారు కదా, సో జనరేషన్ గోల్డ్. జనరేషన్ గోల్డ్, ఎస్ ఆల్వేస్ గోల్డ్ అండి. అండ్ గోల్డ్ కన్నా ఇంకేమైనా పైన ఉంటే అది డైమండ్స్. అలాగే అనిల్ గారు, మీకు కూడా పోలీస్తో చాలా అనుబంధం ఉంది కదండి. మీరు ఫస్ట్ సినిమా తీసిందే పటాసు, ఆ తర్వాత రాజా ద గ్రేట్లో ఉంది, తర్వాత సర్లేరు మీకు ఎవరు ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంది. సో మీకు కూడా ఈ పోలీస్ కనెక్షన్, వాట్ ఈస్ దిస్ పోలీస్ కనెక్షన్? నాకు ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. నేను చేసిన 8 films ఆల్మోస్ట్ భగవంత్ కేసులో బాలయ్య గారు కూడా పోలీసే. మన సంక్రాంతికి వస్తున్నా కూడా ఎక్స్కాప్ కదా, ఏదో కనెక్షన్ ఉంది. పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలో కనపడుతున్నాం ఆ పాత్ర. సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్రని ఎలివేట్ చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏది ఉండదు అనుకుంటున్నాను. సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది. సో మీకు పొలిటిక్స్కి కనెక్ట్ అవుద్ది, సినిమాకి ఎటువైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో. సో ఈజీ టు అంటే మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. తెలియకుండా పటాస్ అంటే నాకు క్వశ్చన్ అడగాలని ఉంది అనిల్ని. ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది, నేను ఇప్పుడు అడగలేదు అనిల్ని. అనిల్ కథ చెప్పే గుర్తుందా? కథ చెప్పిన రోజు గుర్తుంది కదా. కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్, బట్ ఐ నెవర్ ఆస్క్డ్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, లిటిల్ వెళ్ళి హక్ చేసుకొని, నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది, కానీ నేను ఈ సినిమా చేయను అనిల్ అన్న. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తుంటే ఒక 100 వెంకీ హాసన్ వేసుకునేవాడు.